ఇవాళ ఈ సన్మానం సందర్భంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామం 1962లో సహజంగా ఆ రోజుల్లో హై స్కూల్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. 1962లోనే ఈ ఊర్లో ఒక స్కూల్ ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కలిగి ప్రముఖ నటి సావిత్రి గారికి ఈ గ్రామానికి ఉన్న అనుబంధం. వారు ఆ రోజుల్లోనే 25,000 రూపాయలు ఈ స్కూల్ కోసం విరాళం ఇచ్చారంటే మరి వారికి ఈ ఊరితో ఉన్న అనుబంధం కావచ్చు, వారి సంకల్పానికి తోడుగా ఈ గ్రామంలో ఉన్న పెద్దలు వచ్చి భూమిని ఇవ్వటం వల్ల ఈ రోజు ఈ పాఠశాల ఇక్కడ కొనసాగుతా ఉందనేది ఒక స్ఫూర్తిదాయకమైన అంశం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరి సంకల్పం ఒకటే, ఊరు బాగుండాలి, స్కూల్ బాగుండాలి. గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకోవటం గాని, దాని ద్వారా వచ్చే నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవటం గాని, సినీ నటి సావిత్రి గారి యొక్క సహకారం వల్ల ఏర్పడిన స్కూలు ముయ్యకూడదు, మూతపడకూడదు అనే ఒకే ఒక సంకల్పంతో ఇవాళ ఒక జెడ్పీ హై స్కూల్ ప్రైవేట్ గా బస్సు నడపడం అంటే అది మరి మేం కాదు, నాబోటి వాళ్ళకి ఈ ఊరు స్ఫూర్తినిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు శ్రీమతి బోడి మాధవ్ గారు ప్రధానోపాధ్యాయురాలుగా స్వచ్ఛంద పరమ విరమణ చేస్తున్న సందర్భంలో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పి, మీ అందరి యొక్క ఆశీస్సులతో వారు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.